సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఇప్పుడే మన రాయల్ రంబల్ మ్యాచ్ అయిపోయింది అండ్ 4:30కి అయిపోయింది. అండ్ షో అయిపోగానే ఇమీడియట్గా మీ అందరి కోసం నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ 6:30 చేస్తే అంటే అంత మార్నింగ్ ఎవరు చూడరు. సో అందుకని ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసి అంటే 8 లేదా 9:30 వరకు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడే షో అయిపోయింది 4:30కి. అండ్ ఇంకొకటి బాస్, మెయిన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు షో అయిపోగానే నేను మీ అందరి కోసం వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో అందుకనే జస్ట్ ఏంటంటే మీ వీడియోకి లైక్ చేస్తే జర మంచి అనిపిస్తుంది. సో అందుకే మీరు వీడియో గట్టిగా లైక్ చేసేయండి. అండ్ ఈరోజు రాయల్ రంబల్ అయితే రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఒక పండుగ లాంటిది అన్నమాట. చాలా జబర్దస్త్గా ఉండే మన రాయల్ రంబల్. సో రాయల్ రంబల్ ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన రాయల్ రంబల్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనకి షో స్టార్టింగ్లోనే మన ఉమెన్స్ది రాయల్ రంబల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో స్టార్టింగ్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన షార్లెట్ ఫ్లేర్ది. అండ్ సెకండ్ ప్లేస్లో మన అలెక్సా బ్లెస్ వచ్చింది బాస్. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటిసారి ఫేస్ టు ఫేస్ అక్కడ వచ్చేసినారు. అండ్ స్టార్టింగ్లో కొంచెం టైం పాస్ చేసినారు వీళ్ళు. అంటే మన షార్లెట్ ఫ్లేర్ అటాక్ చేసేలా చేసింది, బట్ అటాక్ చేయలేదు. మన అలెక్సా బ్లెస్ అటాక్ చేసేలా చేసింది కానీ చేయలేదు. సో ఈ టైంలో కొంచెం చూపించినారు. అండ్ దాని తర్వాత ఇక అక్కడ మన కియానా జేమ్స్ వచ్చింది, ఇక మన నాజాస్, ఐవినాల్ అంటే వీళ్ళందరికీ అక్కడ రావడం స్టార్ట్ అయినారు. అండ్ బాస్, కియానా జేమ్స్ లేదా నిజంగా చాలా జబర్దస్త్గా ఫైట్ చేసింది బాస్. అంటే మొత్తము మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఎవరైనా చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారంటే ఒకటేమో మన లాష్ లెజెండ్ అండ్ ఇంకోటేమో మన కియానా జేమ్స్. అంటే కియానా జేమ్స్కి ఇంత బేకార్గా చూపిస్తారు, బేకార్గా బుక్ చేస్తారు, కానీ మ్యాచ్ చూస్తే మీకు అర్థమవుతుంది, అరే ఇంత మంచిగా ఫైట్ చేస్తుందా కియానా జేమ్స్ అని. అండ్ లాస్ట్ లెజెండ్ అయితే నో డౌట్ బాస్, అంటే చాలా జబర్దస్త్గా టక్కర్ చేయడం దేన్ని అంటారో అది లాస్ట్ లెజెండ్ చూపించింది అన్నమాట. చాలా జబర్దస్త్గా ఉండే బాస్ ఈ మ్యాచ్. అండ్ సర్ప్రైజ్ రిటర్న్ గురించి మాట్లాడితే అసలు ఏం చెప్పాలి, ట్రిపుల్ హెచ్ ఏమో చాలా హైప్ చేసిండు, చాలా ఉంటుంది అని చెప్పిండు. బట్ అంత పెద్ద సర్ప్రైజ్ ఏం లేకుండా ఒక్కటి ఉండే బాస్, ఒక్కటి సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. అండ్ అది ఏంటంటే మన బ్రీ బేలా. ఎస్, అంటే మన నిక్కీ బేలా సిస్టర్ మన బ్రీ బేలా రిటర్న్ చేసింది. అండ్ బేలా ట్విన్స్, అంటే అక్కడ నిక్కీ బేలా వచ్చిందన్నమాట. సో బేలా ట్విన్స్ కనిపించినారు మనకి. అండ్ ఫ్యాన్స్ క్రేజీ అయిపోయినారు, ఎస్ 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 అని అక్కడ చాంట్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ ఫ్యాన్స్ ఎస్ అని ఎందుకు చాంట్ చేసినారు అక్కడ అది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో అక్కడ మన బ్రీ బేలా వచ్చింది బాస్, అంతే తెలిసిన వాళ్ళకి తెలుసు అన్నమాట, మన డానియల్ బ్రాయన్ వైఫ్. సో అందుకని ఇదంతా అక్కడ చాంట్ జరిగింది. ఫ్యాన్స్ చాలా ఖుషి అయినారు. అండ్ మెయిన్ లాస్ట్ నెంబర్లో ఎవరు వచ్చినారు అది చాలా ఇంపార్టెంట్ కదా. సో రిటర్న్ గురించి మాట్లాడితే అక్కడ టిఫనీ రిటర్న్ జరిగింది, బట్ అక్కడ ఫ్యాన్స్ అంత ఖుషి ఏం కాలేదు. ఎస్, టిఫనీ రిటర్న్ వల్ల అంత ఖుషి ఏం కాలేదు. అంటే మాట్లాడదాం దీని గురించి, మనం సెకండ్ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఈ హైలైట్స్ కంప్లీట్ చేద్దాము. సో ఇప్పుడు ఎవరు గెలిచినారు 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఎవరు గెలిచినారంటే లీ మోర్గన్. నేను ముందే చెప్పినాను మీ అందరికీ, బెట్టింగ్ ఓడ్స్ బియాంకా బెలర్ లేదా లీ మోర్గన్ అని చెప్తున్నాయి అని ముందే చెప్పినాను. అండ్ ఏమైంది, లీ మోర్గన్ గెలిచింది. అండ్ ఎస్ డిజర్వింగ్, అంటే ఎస్ డిజర్వింగే మన లీ మోర్గన్. సో మన లీ మోర్గన్ 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచింది బాస్. అండ్ చాలా మంచి మూమెంట్స్ ఉండే ఈ మ్యాచ్లో, అంటే మరీ ఎక్కువ అని చెప్పలేదు, జస్ట్ లైట్గా కొంచెం బాగానే ఉండే. ఒకవేళ చూడలే అంటే చూడొచ్చు ఈ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో మన లీ మోర్గన్ గెలిచింది 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చింది మన గుంథర్ వర్సెస్ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో చాలా మంచి రెస్లింగ్ ఉండే బాస్. చూడండి, ఇప్పుడు గుంథర్ ఫైట్ చేస్తున్నంటే మీరు గుంథర్కి ఎంత హైట్ చేసినా సరే రెస్లింగ్ విషయంలో గుంథర్ రెస్లింగ్ చూస్తలేదా మీకు అర్థమైతే, అంటే చాలా జబర్దస్త్గా ఉంటుంది బాస్. అంటే అది మామూలుగా ఫైట్ చేయడం అన్నమాట. అందుకనే సీఎం పంక్ రీసెంట్లీ ఏమి చెప్పండి, అంటే మా గుంథర్తో ఫైట్ చేయడం అంటే మామూలు మాట ఉండదని చెప్పిండు అన్నమాట. చాలా క్లియర్గా ఒప్పుకోండి ఈ విషయం. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఏజే స్టైల్ చాలా జబర్దస్త్ ఫైట్ చేసి టక్కర్ ఇచ్చిండు గుంథర్కి, మస్తు అనిపించింది. కానీ లాస్ట్లో ఆ స్లీపర్ హోల్డ్ ఉంది కదా, అంటే ఆ సబ్మిషన్లో లాక్ చేసిండు, చాలా గట్టిగా లాక్ చేసిండు.
అండ్ ఏజే స్టైల్స్ పాస్ అవుట్ అయిపోయిండు బాస్. అండ్ అప్పుడే అక్కడ రెఫరీ చేయలేపు ఇట్లా చెక్ చేసిండు, ఏజే స్టైల్స్ యాక్టివ్ కనిపించలేదు అండ్ రెఫరీ మ్యాచ్కి ఆపేసిండు. సో దీని అర్థం ఏంటంటే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన గుంథర్. సో ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు ఏజే స్టైల్స్ కెరియర్ ఖతమా? చూడండి, ఏజే స్టైల్స్ అయితే అక్కడ ఓడిపోయిన తర్వాత నిజంగా చాలా షాక్ అనిపించిండు. అసలు ఏమైంది అక్కడ ఏజే స్టైల్స్కి అర్థం కాలేదు. ఫ్యాన్స్ చాలా అంటే చాలా షాక్ బాస్. అంటే నిజంగా నేను చాలా షాక్ అయినాను. అంటే ఒక చిన్న ఆశ ఉండే, సరే ఏజే స్టైల్స్ కంటిన్యూ చేస్తాడేమో అని. అండ్ స్టిల్ అక్కడ ఏజే స్టైల్స్ అక్కడ గ్లవ్స్ అవన్నీ కింద పెట్టేలా చేసి మరొకసారి వేసుకుండు. సో చూద్దాం ఇప్పుడు ఏమైనా అప్డేట్ రావాలి, ఏమైనా రూమర్ రావాలి. కానీ కెరియర్ ఆన్ ద లైన్ పెట్టి ఫైట్ చేసిండు. సో ఇక కెరియర్ ఖతం అయినట్టే. కానీ ఇప్పుడు ఏజే స్టైల్స్ ఏం చెప్తాడో అదే చూడాలనే మాట. చూద్దాం ఏమైనా అప్డేట్ వస్తే. బట్ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఏజే స్టైల్స్ ఓడిపోయిండు అండ్ గుంథర్ గెలిచిండు బాస్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. అసలు మీ రియాక్షన్ ఏముండే, అంటే మీరు మ్యాచ్ లైవ్ చూసినారంటే అసలు మీ రియాక్షన్ ఎట్లుండని ఒకసారి కామెంట్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సామీ జైన్ మధ్యలో అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ క్రౌడ్ సామీ జైన్కి చాలా మస్తు లెవెల్లో అంటే పిచ్చి లెవెల్లో సపోర్ట్ చేసినారు. కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్ ఎండింగ్లో కంటిన్యూగా క్లేమోర్ ఇచ్చి అక్కడ కవర్ చేసిండు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన డ్రూ మ్యాకింటైర్. ఎస్, అంటే సామీ జైన్ అక్కడ ఓడిపోయిండు అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరో కాదు, డ్రూ మ్యాకింటైర్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ డ్రూ మ్యాకింటైర్. సో ఈ మ్యాచ్ రిజల్ట్ పైన మీ రియాక్షన్ ఏంది? అంటే సామీ జైన్ డిజర్వింగే కాదంటే ఎస్ డిజర్వింగే, బట్ ఈ టైప్లో బుకింగ్ జరిగింది అక్కడ. అండ్ ఎందుకు జరిగిందో ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడినాము. సో ఇప్పుడు మీరేమంటారో అసలు ఈ మ్యాచ్ రిజల్ట్ పైన మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ వచ్చింది మెయిన్ ఈవెంట్లో మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లో అక్కడ ఓబా ఫేమి వచ్చింది నెంబర్ 1 ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో బ్రౌన్ బ్రేకర్. అండ్ బ్రౌన్ బ్రేకర్కి సెకండ్ ప్లేస్లో బుక్ చేసినందుకు ఆల్రెడీ పాల్ హేమన్ చాలా కోపంలో కనిపించింది అనమాట యాడమ్ పియర్స్ పైన. సో అక్కడ బ్రౌన్ బ్రేకర్ అంటే ఓబా ఫేమ్ అయితే రింగ్లో వచ్చేసిండు నెంబర్ 1 ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో బ్రౌన్ బ్రేకర్ వచ్చిండు. అండ్ బ్రౌన్ బ్రేకర్ రింగ్లో వెళ్ళే ముందే ఎవరో ఒక హుడీ వేసుకొని మాస్క్లో మన బ్రౌన్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు బాస్. అంటే మళ్ళీ ఒకసారి హుడీ ఆ మాస్క్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడడానికి ఆ మనిషి అసలు సెత్ రాలిన్సా లేదా ఆస్టిన్ థ్యూరీయేనా లేదా అసలు ఏందా అర్థం కాలేదు. ఇంకా చూడాలి, కొంచెం మనము రూమర్స్ కోసం వెయిట్ చేద్దాం. అసలు ఆ హుడీలో బ్లాక్ హుడీలో ఆ మాస్క్లో వచ్చిన మనిషి ఎవరో మనం వెయిట్ చేస్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తాయి. బట్ ఆ మనిషి అటాక్ చేసి బ్రౌన్ బ్రేకర్కి రింగ్లో నొక్కేసిండు ఓబా ఫేమి. అంటే మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయింది రాయల్ రంబల్ది. అండ్ ఓబా ఫేమి అప్పుడే రింగ్ బయట ఎలిమినేట్ చేసిండు. అండ్ బ్రౌన్ బ్రేకర్ రాగానే ఎలిమినేట్ అయిపోయిండు బాస్ కొన్ని సెకండ్స్లోనే. ఎందుకంటే ఆ అటాక్ వల్ల నిజంగా అసలు ఆ అటాక్ ఇంకా అసలు స్టోరీ నిజంగా నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను బాస్ అది కనుక్కోనికి. చూద్దాం అసలు అది మ్యాటర్ ఏందో. కానీ అక్కడ మన ఓబా ఫేమి బ్రౌన్ బ్రేకర్కి హెల్మెట్ చేసిండు. ఆ హుడీ వేసుకొచ్చిన మనిషి అక్కడికి వెళ్ళి ఇక క్రౌడ్లోకి వెళ్ళిపోయిండు అనమాట. అండ్ అంతేకాదు దాని తర్వాత అక్కడ సోలో సికోవా వచ్చిండు. ఇక లైన్ బై లైన్ ఇంకా మన సూపర్ స్టార్స్ లైక్ రెమిస్టేరియో, రూసఫ్, మ్యాట్ కార్డోనా వీళ్ళందరికీ ఇప్పుడు నేను ఏమేమి పేరు చెప్పినానో వీళ్ళందరికీ ఓబా ఫేమి లైన్ బై లైన్గా ఎలిమినేట్ చేసిండు బాస్. సింగిల్గా నిలబడి ఉండేనమాట. డేమియన్ ప్రిస్ట్ వచ్చేంత వరకు అయితే అంటే సోలో సికోవా అంటే చూడండి బ్రౌన్ బ్రేకర్, సోలో సికోవా, రెమిస్టేరియో, రూసఫ్, మ్యాట్ కార్డోనా అంటే వీళ్ళందరికీ ఎలిమినేట్ చేసిన అనమాట. ఓబా ఫేమి చాలా జబర్దస్త్గా ఫైట్ చేసిండు బాస్ ఈ మ్యాచ్లో ఓబా ఫేమి. అండ్ డేమియన్ ప్రిస్ట్ వచ్చి అప్పుడు కొంచెం కంట్రోల్ చేసిండు అనమాట ఓబా ఫేమికి. దాని తర్వాత మన జీవాన్ ఏవెన్స్ వచ్చిండు. జీవాన్ ఏవెన్స్ చాలాసేపు ఉండే ఈ మ్యాచ్లో. అండ్ మిస్టర్ ఇగ్వానా వచ్చిండు, ట్రిక్ విలియమ్స్, కోడీ రోడ్స్ నంబర్ 11th ప్లేస్లో వచ్చిండనమాట మన కోడీ రోడ్స్. సో ఇక లైన్ బై లైన్గా సూపర్ స్టార్స్ వస్తున్నారు. అండ్ అమెరికానో వర్సెస్ అమెరికానో. ఎస్, మన ఒరిజినల్
అమెరికానో బి రిటర్న్ చేసిండు బాస్. అండ్ చాలా సూపర్ స్టార్స్ కనిపించినారు. రుసికీస్వి కనిపించిండు అనమాట. ఆస్టన్ థియరీ, బ్రౌన్సన్ రీడ్, ఇలియా డ్రాగనో, చాలామంది ట్రిపుల్ ఏ సూపర్ స్టార్స్ చాలామంది కనిపించినారు. ఎలే నైట్వి వచ్చిండు. అండ్ 22 ప్లేస్ పైన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చిండు అనమాట. బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమి ఫేస్ టు ఫేస్ రావడం ఇది ఒక హైలైట్ ఉండే. ఓబా ఫేమికి సూప్లెక్స్ బి ఇచ్చిండు అనమాట బ్రాక్ లెస్నర్. చాలా జరిగింది. అండ్ ఒక్కటి చాలా బేకార్ ఏమనిపించింది అంటే అక్కడ జేవుసో ఎంట్రీ అయినప్పుడు జేవుసో 25th ప్లేస్లో వచ్చిండు. జేవుసో ఎంట్రీ అయినప్పుడు అసలు జేవుసో క్రౌడ్లోకి రావడం అవసరమా? అది ఇలాంటి మ్యాచ్లో క్రౌడ్లోకి వెళ్ళి వచ్చిండు బాస్. అండ్ ఆ క్రౌడ్లోకి వెళ్ళి వస్తున్నప్పుడు లేదా చాలా టైం అక్కడ వేస్ట్ అయిపోయింది. అండ్ కరెక్ట్ అదే టైంలో అదే గ్యాప్లో అక్కడ జేవుస్ వస్తున్నప్పుడు అదే గ్యాప్లో బ్రాక్ లెస్నర్ ఎలిమినేట్ అయిపోయిండు బాస్. సో నిజంగా నిజంగా అసలు నచ్చలేదు అనమాట. అంటే జేవుస్ చాలా టైం తీసుకుని రానికి అండ్ ఆ టైం బ్రేక్లో అక్కడ బ్రాక్ లెస్నర్ ఎలిమినేట్ అయిపోయింది అనమాట. అండ్ దాని తర్వాత అంటే జేవుస్ ఎంట్రీ కాగానే 26th ప్లేస్లో మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వచ్చిండు. రాగానే రింగ్లో జే ఊసో ఉండే. అండ్ మళ్ళొకసారి థీమ్ సాంగ్ ప్లే చేద్దామన్నట్టు ఇట్లా అక్కడ థీమ్ సాంగ్ ప్లే చేయించి రోమన్ రేన్స్ అక్కడ అటాక్ చేసిండు జే ఊసో పైన. జేకబ్ ఫార్ట్ వచ్చిండు. పెంటో వచ్చిండు 29th ప్లేస్ పైన. ర్యాండీ ఆర్టన్ అండ్ లాస్ట్ ప్లేస్లో నంబర్ 30 ప్లేస్లో గుంథర్ వచ్చిండు బాస్. అంటే అసలు ఏమైనా సర్ప్రైజ్ ఉందా? మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అంత పెద్ద సర్ప్రైజ్ చూడడానికి అంటే అది ఉమెన్స్ అయినా సరే మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అయినా సరే అంత పెద్ద సర్ప్రైజ్ ఏం మనకి చూడడానికి దొరకలేదు. అరే ఒక వావ్ అనేంత మూమెంట్ మనకి చూడడానికి దొరకలేదు మనకి. అంటే రోమన్ రేన్స్ వచ్చిండు, ఓకే రోమన్ రేన్స్ వస్తున్నాడని ముందు తెలుసు, కానీ ఎలాంటి అనౌన్స్ లేకుండా ఒక సర్ప్రైజింగ్ ఒక సర్ప్రైజింగ్ రిటర్న్ వస్తే చాలా మజా వస్తుండే. మీరు అర్థం చేసుకోవచ్చు నేను అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను. రాయల్ రంబల్ అంటే అసలు ఏంది మీకు తెలుసు కదా. రాయల్ రంబల్ అంటేనే సర్ప్రైజ్ రిటర్న్స్ బాస్. కానీ అంత పెద్ద సర్ప్రైజ్ రిటర్న్ ఏం కాలేదు. కానీ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే జేవుసోకి అక్కడ స్పీయర్ ఇచ్చిండనమాట. రోమన్ రేన్స్కి ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాడు, బట్ రోమన్ రేన్స్ జేవుసోకి ఎలిమినేట్ చేసిండు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఉండే, లాస్ట్లో గుంథర్వి ఉండే, మన రోమన్ రేన్స్వి ఉండే. అండ్ హైలైట్ ఏంటంటే లాస్ట్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ అండ్ గుంథర్ ఉండే. గుంథర్ రోమన్ రేన్స్కి లేదా ఆ స్లీపర్ హోల్డ్లో అంటే ఆ సబ్మిషన్లో లాక్ చేసిండు. అండ్ సబ్మిషన్ లాక్ చేసి లేదా పాస్ అవుట్ చేసి రింగ్ బయట పడేద్దాం అనుకున్నానమాట గుంథర్. కానీ అక్కడ రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ అక్కడ కౌంటర్ ఇచ్చిండు. రోమన్ రేన్స్ స్పీయర్ ఇచ్చిండు గుంథర్కి. అండ్ ఓటీసీ రోమన్ రేన్స్ గుంథర్కి రింగ్ బయట పడేసిండు బాస్. అంటే ఎలిమినేట్ చేసిండు. అండ్ ఈ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఫైనలీ బాస్, ఫైనల్ అంటే ఇక ఫైనల్ చెప్పొచ్చు. రోమన్ రేన్స్ మనందరం అనుకున్నట్టే ఏదో నేను చెప్పినా మీరు చెప్పినా కాదు. అంటే నేను ఆల్రెడీ చెప్తూ ఉన్నాను మీ అందరికీ, రోమన్ రేన్స్ గెలుస్తాడు. బెట్టింగ్ ఓడ్స్ చాలా ఎక్కువ సపోర్ట్ ఇస్తాం. అంటే మన బ్రామ్ బ్రేకర్ ఉండే లిస్టులో సామి జైన్ ఉండే, కానీ నెంబర్ 1 ప్లేస్లో రోమన్ రేన్స్ ఉన్నాడని చెప్పినాను. టాప్ 5లో అయితే చాలా సూపర్ స్టార్స్ ఉండే. రోమన్ రేన్స్ లైక్ సామి జైన్, బ్రామ్ బ్రేకర్ అండ్ వీళ్ళు ఉండే. మేబీ అలా ఛాన్స్ అంటే బ్రామ్ బ్రేకర్ ఛాన్స్ ఉండే, కానీ బ్రామ్ బ్రేకర్తో ఏం జరిగిందో అది మీరు చూసినారు. అండ్ ఫైనల్లీ బాస్ ఈ మ్యాచ్లో రోమన్ రేన్స్ గెలిచిండు. అండ్ ఇప్పుడు మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ ఇప్పుడు మీరు ఏ టైప్లో రియాక్ట్ అవుతారు, ఇది చాలా ఇంపార్టెంట్. కామెంట్స్ నిండిపోవాలి. అంటే చాలా ఉండే కదా రోమన్ రేన్స్ గెలవాలని. అండ్ రోమన్ రేన్స్ ఫైనలీ గెలిచిండు బాస్. నిజంగా చాలా మస్తు అనిపించింది. రోమన్ రేన్స్ ఫైనల్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిండు. అండ్ నేను మాటలు ఒకటి చెప్పడం మర్చిపోయినాను. కోడీ రోడ్స్ ఎలిమినేట్ అయ్యింది కదా, ఆ ఎలిమినేట్ ఎట్లయిందంటే డ్రూ మ్యాకింటైర్ వల్ల. డ్రూ మ్యాకింటైర్ కోడీ రోడ్స్ అక్కడ రింగ్ సైడ్ ఇట్లా కొంచెం ఇట్లా ఉగులాడుతున్నప్పుడు క్లేమర్ ఇచ్చేసిండు అనమాట వచ్చి. సో డ్రూ మ్యాకింటైర్ వల్ల కోడీ రోడ్స్ ఎలిమినేట్ అయ్యిండు. దీని గురించి మనం మాట్లాడదాం మన అప్డేట్ వీడియోలో. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పలేను కానీ నువ్వు మర్చిపోయినావు అని చెప్తారు. సో నేను మర్చిపోలేదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను మార్నింగ్ ఇప్పుడు 5 అవుతుంది నేను రికార్డింగ్ చేస్తున్నాను. 4:30 స్టార్ట్ చేసిన మొత్తం రికార్డింగ్ అంతా 5 అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్. సో ఇవి అర్థం చేసుకోవచ్చు. సో ఫైనల్ ఏంటంటే ఇక మన రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిండు బాస్.
సో ఇప్పుడు మీరేమంటారో, మీకోసం కామెంట్ సెక్షన్ ఏ టైం ఓపెన్ ఉంటే తెలుసు కదా. సో అందుకే ఇక కామెంట్ చేసేయండి. ఇంకా ఏమైనా ఉంటే మనము ఈరోజు ఒక సెకండ్ వీడియో చేస్తాను డార్లింగ్ మీకోసం. సో ఈరోజు మన సెకండ్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.